గ్రంథంలో నుంచి పరిశోధనతో తెలుసుకుందాం. కాబట్టి చేరువచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఒక చిన్న విషయాన్ని కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధన చేద్దాం. సహజంగా ఈ లోకంలో అన్నీ వినేటటువంటి మనిషి దేవుని వాక్యాన్ని వినటానికి మాత్రం ఇష్టపడడు. ఏదైనా వింటాడు, ఏదైనా చేస్తాడు, కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని మాత్రం వినటానికి మనిషి ఇష్టపడడు. ఈ సమాజంలో ఎంతున్నా ఎన్నున్నా నువ్వేది చేసినా దేవుడిచ్చినటువంటి బ్రతుకును దేవుని కోసం ఆలోచన లేకుండా నువ్వు బ్రతికి చనిపోతే మరణం తర్వాత నిత్య జీవానికి వారసుడు కాలేవు, పరలోక ప్రవేశం చేయలేవు. కనుక దేవుడి భూమి మీద ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దేవుని గ్రంథం ఏమని హెచ్చరిస్తూ ఉందో కొన్ని మాటలు మనం గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒకసారి మాట మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట? మూర్ఖులు వాక్యం వినరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన దగ్గర? ఏమ్మా ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎవరైనా లేరు. ఒకవేళ వాక్యం నువ్వు తిరస్కరించేవాడవైతే, తిరస్కరించేటటువంటి స్వభావం నీకుంటే, బైబిల్ ఏం చెబుతుందో వారి గురించి? మూర్ఖులు అంటుంది. కనుక తన పిల్లలు మూర్ఖులుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఇది దయ్యపు లక్షణం, ఇది దేవుని లక్షణం అయితే కాదు. ఈ సమయంలో ఒక చిన్న టైటిల్తో చిన్న పాఠం మనం నేర్చుకుందాం, సరేనా? చిన్న టైటిల్తో చిన్న పాఠం మనం నేర్చుకుందాం. దేవుడి చదువుకున్న 90వ కీర్తన 10వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట, అక్కడ భక్తుడైన మోషే గారు ప్రార్థన ద్వారా దేవునికి మనవి చేస్తున్న విషయం ఏంటంటే, మా ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరములు అయినను వాటి వైభవము, ఆయాసం, దుఃఖం అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం. అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఎన్ని దినాలు బ్రతికినా ఏదో ఒక రోజు తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోవలసిన వాడే. ఇదొక ఫైనల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే, పుట్టినవాడు ఏదో ఒక రోజు గిట్టక తప్పదు అనేది ఒక స్టేట్మెంట్ మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని బట్టి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ జనన మరణాల మధ్యలో నువ్వెంత కాలం బ్రతుకుతావో ఫైనల్గా మనకు తెలియదు. కానీ ఈ క్షణికమైన ఈ చిన్న జీవితంలో దేవుడు నీకిచ్చినటువంటి కాలాన్ని నువ్వు ఎలా గడపకూడదని చెబుతున్నాడో, ఎలా వ్యర్థపరుచుకొనకూడదని దేవుడు మాట్లాడుతున్నాడో ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషులు ఎలా బ్రతుకుతున్నారో భూమి మీద. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని నీడవలే తమ దినములన్నీ ఎలా గడుపుతున్నారండి? ఎలా గడుపుతున్నారు? వ్యర్థంగా గడుపుతున్నారు. మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసండి భూమి మీద? ఈ క్షణికమైన ఈ చిన్న జీవితంలో ఏది మంచో ఏది చెడో ఎలా బ్రతకాలో మనిషికి నేర్పించటానికే దేవుడు 66 పుస్తకాలనే మహాజ్ఞాన గ్రంథాన్ని చేతిలో తీసుకొచ్చి పెట్టాడు. సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నా నేర్చుకోకుండా వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. ఈ బ్రతుకే శాశ్వతం అనుకున్నాడు, ఈ బ్రతుకు కోసమే బ్రతకాలనుకుంటున్నాడు మనిషి. కానీ గింజలాంటి ఈ చిన్న జీవితాన్ని మనిషి ఆలోచనలోకి తీసుకోలేకపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎలా గడుపుతున్నావు నీ జీవితాన్ని? వ్యర్థంగా గడుపుతున్నావా ఈ భూమి మీద? ఒకవేళ వ్యర్థంగానే గడిపితే దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? దేవుడు చెప్పినట్టుగా ఈ కాలాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతే, సద్వినియోగపరుచుకోలేకపోతే నువ్వు జ్ఞానివి కాదు, అజ్ఞానం అంటున్నాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం
15, 16, 17 వచనాలు మీరు చూడగలిగితే చూడండి, ఆయన ఏమంటున్నాడు? దినములు చెడ్డవి గనుక. ఏం చెబుతున్నాడండి దేవుడు? సమయాన్ని పోనివద్దు, మీరు సద్వినియోగపు చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక జ్ఞాని ఆలోచన చేస్తాడు, అజ్ఞానికి ఆలోచన ఉండదు. ఎవరి కొరకు ప్రయాసపడుతున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు ఈ భూమి మీద? యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం. ఎవరి కోసం నీ ప్రయాస? ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు ఈ భూమి మీద? చదువునా. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. మరి నిన్ను కాపాడేది ఎవరు? నిన్ను రక్షించేది ఎవరు? బతికినంత కాలం కుటుంబం కుటుంబం కుటుంబం, లోకం లోకం, దేహం దేహం అని పరుగులెడుతున్నావు. మరి నిన్ను కాపాడేది ఎవరు? కలిసి పనిచేస్తున్న వారు తమ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. నీతో స్నేహించిన వారు వెళ్ళిపోతున్నారు. చివరికి ఒక్కడవే మిగిలిపోతున్నావు ఈ భూమి మీద. నిన్ను కాపాడేది ఎవరు? మరి బ్రతికిస్తున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనలు మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి నిన్ను కాపాడేది ఎవరు ఈ భూమి మీద? కుటుంబం కోసం ప్రయాసపడొద్దని ఎక్కడ చెప్పలేదే దేవుడు. కానీ పని కోసమే, కుటుంబ పోషణ కోసమే బ్రతుకుతున్నావా భూమి మీద? అసలు ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? ఆలోచించండి ఒకసారి. కష్టపడి పని చేయొద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదే. కానీ నువ్వు పడుతున్నటువంటి కష్టం, నువ్వు చేస్తున్నటువంటి పని, దానికి ఒక పరిమితి ఉంది. 6 దినాలు పని చేయండి, 7వ దినాన విశ్రమించమని ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారండి? దుర్వినియోగపరుచుకున్నారు, దుర్మార్గులు. కానీ ఈ దినాన నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మొదటి దినాన నువ్వు కూడుకుంటేనే 6 దినాలు ఆరోగ్యంగా ఉంటావు. మొదటి దినాన మందిరానికి వస్తేనే 6 దినాలు హ్యాపీగా పని చేసుకోగలుగుతావు. దేవుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి నీవు లోకంలో బ్రతకడం కాదు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి నీవు మరొక చోటకి వెళ్ళటానికి వీల్లేదు. అందుకే మొదటి కీర్తన 1వ వచనం ఏం మాట్లాడాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవటానికి కాదు నిన్ను ఎన్నుకుంది సంఘంలో. అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాదు, క్రీస్తుని ధరించింది దేహం మీద. నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు సంఘానికి వచ్చేది. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికి తెలియదు భూమి మీద. కానీ ప్రతి వాడికి ఏదో ఒక ప్రయాస భూమి మీద. ఇప్పుడు భార్య ఉన్నాడంటే భార్య కోసం కష్టపడుతున్నాడంటే ఒక అర్థం ఉంది. పిల్లలు ఉన్నారంటే పిల్లల కోసం కష్టపడుతున్నాడంటే ఒక అర్థం ఉంది. ఎవరు లేనివాడు కూడా అసలు ఎందుకు ప్రయాసపడుతున్నాడో, రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడంట. సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి, ఇంకో మాట చూసుకొచ్చేద్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. దీన్నే బైబిల్ ఏముందంటే, ఈ ప్రయాసని ఆలోచన లేనటువంటి ప్రయాస, నీకు లాభం తీసుకున్నటువంటి ప్రయాస, ఇది బహు వ్యర్థమైన ప్రయాస. దీని గురించి కొంతమందికి హెచ్చరిస్తే వాళ్ళకి అర్థం కాల, మూర్ఖులు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పినా. చదువు 4:8. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి తోడు లేదు, కుమారుడు లేడు, సహోదరులు లేరు. అయినను అతడు, అండర్లైన్ చేసుకోండి మాట, అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నదే నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానో అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించుచున్నది. ఉందే ఒక్కడు, ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఓ పనో 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 అస్సలు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు. ఎంత సంపాదించినా కానీ కంటికి తృప్తి లేదు. చివరికి చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్తాడండి ఆ మనిషి? మీరు ఆలోచించండి. భార్య బిడ్డలు ఉన్నారు, కష్టపడుతున్నాడంటే సంతోషపడాలి. దానికి తల్లిదండ్రుల కోసం కష్టపడుతున్నాడంటే సంతోషపడాలి. అసలు ఎవడూ లేడు, ఈ బతుక్కి వారంలో ఒకసారి అయితే చాలు. దీన్నే బైబిల్ ఏముందంటే, ఆలోచన లేనటువంటి బహుప్రయాస వ్యర్థం. మరి భూమి మీద దేనికోసం మనం ప్రయాసపడాలి?
ఫస్ట్ అసలు నీ ఆలోచన ఎవరి మీద పెట్టాలో, నీ చింత ఎవరి మీద పెట్టాలో ఒక మాట చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా నిన్ను కట్టుకున్న ఆయన కాదు, మీ పక్కింటి ఆయన కాదు, మరి ఎవరైనా దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఆయన మిమ్మును గూర్చి, అంటే మనల్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అసలు ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. దేనికోసం ప్రయాసపడుతున్నావు ఈ భూమి మీద? నువ్వు దేనికోసం పరుగులెడుతున్నావు నువ్వు భూమి మీద? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. బ్రతుకునిచ్చింది ఆయన, బ్రతికిస్తుంది ఆయన, సమస్తాన్ని సమకూర్చింది ఆయన. ఆయన ఇష్టం లేకుండా, ఆయన సహాయం లేకుండా, ఆయన కృప లేకుండా ఈ భూమి మీద ఏం చేయలేవు. నువ్వు చేయగలవు ఏదైనా? సక్సెస్ కాగలవు మన దేవుని కృప లేకుండా? చేయలేవండి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుడేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు చూడు. అసలు చేయవలసిన పని మర్చిపోయావు. దేనికి ఉపయోగం లేనటువంటి పనుల కోసం బహుప్రయాసపడుతున్నావు ఈ భూమి మీద. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు మర్చిపోయారు. పేరుకు అందరూ క్రైస్తవులే, కానీ మీ కార్యాల్లో మీరు బిజీ అయిపోతే మరి దేవుని పని ఎవరు చేస్తారు? ఒక ఆవిడ, 2 అక్క చెల్లెలు ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక ఆవిడేమో యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటుంది. మరొక ఆవిడ ఏం చేస్తుందో ఆమెను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ప్రస్తావించాడు అక్కడ ఒక మాట చూడండి. క్లోజ్ చేద్దాం. ఇక లోకాసు వార్త 10వ అధ్యాయము 39 నుంచి చూడండి. 10వ అధ్యాయము డైరెక్ట్గా 40 నుంచి వెళ్ళిపో. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున. ఏమంటుందండి ప్రభు దగ్గరకు వచ్చి? నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడతాను కదా ప్రభువా, నా చెల్లి, నా అక్క, నా సహోదరిని దగ్గర కూర్చొని నువ్వు చెప్పే మాటలు ఎన్నుకుంటే అక్కడ టైంపాస్ చేస్తాను ఖాళీకి కూర్చొని, కొంచెం నాకు సపోర్ట్ చేయమని చెప్పొచ్చు కదా, నీకు చింతలేదా అంటుంది. ప్రభు అని అన్నాడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఏం విరగబెడదామని, ఏం వలగబెడదామని నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడి, అసలు ఖాళీ లేదండి. ఏం చేద్దామని, ఏం పట్టుకెళ్దామని ఖాళీ లేకుండా పనిచేసి, దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయన కృప లేకపోతే ఏం చేస్తావు నాయన? నువ్వు తిన్న ముద్ద కూడా అరగదు నీకు. నీ భోజనం నీకు ఉరిగా మారుద్దు అంటున్నాడు దేవుడు రోమీయులకు రాసిన పత్రికలో. ఆయన కృప లేనిదే నువ్వేం చేయలేవు. పొద్దున్న 6 గంటలకు లెగాలి, ఆదివారం ఆరాధన అని చెప్పి అలారం పెట్టుకుంటావు. ఆయన కృప ఉంటేనే లెగుతావు. నువ్వు అలారం పెట్టుకుంటే లెగవు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది మరియ చేస్తుంది, అది ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. మరియ ఎన్నుకున్న ఉత్తమమైన దానికోసం దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో ముగింపు మాటకు ఒక్క మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నారు. చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నీ గురి ఎక్కడుండాలి ఇప్పుడు? లోకంలో కాదు, దేవుని వైపు ఉండాలి. దేవుని మీదే ఉండాలి నీ గురి. 12వ వచనం కూడా చూడండి, ఎంత అద్భుతంగా ఉందన్నమాట. ఇది వరకే నేను గెలిచితినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఎందుకోసం సంఘానికి వచ్చావో,
దేని కొరకు క్రైస్తవుడని పిలువబడుతున్నావో దానికి తగినట్టుగా నువ్వు పరిగెత్తాలి, దానికి తగినట్టుగా నువ్వు బ్రతకాలి. అలా బ్రతుకుతున్నటువంటి నీకు, పరిగెడుతున్నటువంటి నీకు అనేకమైనటువంటి పాపపు బంధకాలు నిన్ను కమ్ముకోవచ్చు, అనేకమైనటువంటి పాపపు ఉరులు నిన్ను పట్టుకోవచ్చు, చిక్కించవచ్చు. అయినా కూడా నువ్వు ఎంచుకున్నటువంటి పరుగులు అస్సలు నువ్వు వెనక్కి తిరిగి చూడటానికి వీలేదు. అందుకే అంటున్నాడు 12వ అధ్యాయంకి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపుకు మనం పరిగెత్తాలి. మన గురి యేసుక్రీస్తు వైపు ఉండాలి, లోకం వైపు కాదు. ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందాలంటే నీ పరుగు క్రీస్తు వైపు ఉండాలి, ఆయన పని వైపు ఉండాలి, ఆయన మాట మీద ఉండాలి. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి ఈ చిన్న ఆయుష్కాలాన్ని నీ దేహం కోసమో ఈ లోకం కోసమో వ్యర్థపరుచుకుంటే మరణం తర్వాత నిత్య నరకానికి జారిపోతారని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ, హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈ సమయంలో